రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా గట్టిగా చెప్పడం ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఉద్యమ కమిటీ సభ్యులకి ఒక విన్నపం చేస్తున్నాం. మీరు మమ్మల్ని గౌరవించకపోయిన పర్లే, మమ్మల్ని గుర్తించకపోయిన పర్లే, కానీ దయచేసి మా గొంతు నొక్కొద్దని చెప్తున్నాం. ఒక వైద్య విద్యార్థిగా 96 నుండి వరంగల్ కాకతీయ మెడికల్ విద్యార్థిగా ఆ రోజు ప్రొఫెసర్ సాయిబాబా గారు మీటింగ్ పెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం నేర్చుకున్నప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళం. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఇంటిగ్రల్ మెడికల్ సొసైటీ ఏర్పాటు చేసి కొన్ని వందల మెడికల్ క్యాంపులు పెట్టి వేల మంది ఉద్యమకారులు చైతన్యం చేసిన చరిత్ర మాది. అదేవిధంగా ఉప్పల్ జేఎస్లో పనిచేసిన కొన్ని నెలలు 2011 నుండి 2014 వరకు తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జేఏసీ ఉనికి కోసం కోదండరాం పక్కన పనిచేసిన వాళ్ళం. గత వారంలో మేము వస్తే ఉద్యమకాల సంఘాల సమావేశం ఈ రోజు అన్నారు, కానీ ఈ రోజు మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నారు 2-3 సార్లు. మరి ఉద్యమకాల సంఘాలు ఉద్యమకాల కోసం కొట్లాడడం వాళ్ళు చేసిన తప్పు. ఈరోజు ఉద్యమకాల సంఘాలు ఉద్యమాల వల్లనే ఈరోజు కమిటీ ఏర్పడింది. కాబట్టి ఉద్యమకాల కమిటీ సభలు ఏం చేసేదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు మా గురించి, మా ఉద్యమకాల ఆత్మగౌరవ సంక్షేమం కోసం మళ్ళీ ఎందుకు ఉద్యమం చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే ఉద్యమకాలకు ఏం చేయాలో ప్రభుత్వానికి విధానాలు వస్తాయి. ఈరోజు ఆ రోజు ఉద్యమ కాలంలో మనం ఇచ్చిన నినాదాలని కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన తర్వాత పక్కన పెట్టబట్టే ఇలా ఉద్యమకాలు ఇలా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా చెప్తున్నటువంటి కేసీఆర్ ఆయన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకాలు పూర్తిగా విస్మరించడం వల్లనే ఈ దుస్థితి ఉద్యమకాలకు వచ్చింది. ఆ 10 సంవత్సరాలు కూడా ఉద్యమ ద్రోహిని పక్కన పెట్టుకున్నాడు కేసీఆర్. ఉద్యమకాల గేటు మంట కనిపెట్టారు. ఈరోజు మన బీఆర్సీ మిత్రులు చాలా మంది ఉన్నారు. 2001 నుంచి జెండాలు మోసి ఉద్యమం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఇవాళ జీవితాలు ఆగమైపోయినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమంలో లేని వాళ్ళకి పదవులు ఇచ్చాడు. ఈరోజు ఈ యొక్క కమిటీకి నేను చెప్పేది ఏంటంటే ఉద్యమకాలకి ఏం చేయాలంటే ఈ యొక్క అంశాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలో చూడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినంత పేద మధ్య తరగతి వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, పేద అగ్రవర్ణాలు వీళ్ళంతా కూడా ఆ రోజు పనులు పెట్టుకొని చేసే వ్యాపారాలు పెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడుతుంది. ఆ రోజు కేసీఆర్ పక్కన కానీ కోదండరాం సార్ పక్కన కానీ ఉద్యమాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పక్కన కార్పొరేట్ వర్గాలు పోయినారు. మన పేద మంది దగ్గర ఉద్యమకాలను పట్టించుకోలేదు. ఉద్యమకాల సంక్షేమం కోసం ఏమైనా చేయమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మాకు తెలంగాణ ఉద్యమకాల ఒకటే పనిచేసింది అనట్లేదు, మాతో పనిచేసిన సంఘాలన్నిటి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఉద్యమకాలం మర్చిపోయిన సమయంలో గొంతు ఎత్తినాం మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం చెప్తున్నాం. ఈరోజు సభ్యులు ఉన్నటువంటి కేసీఆర్ తప్పితే ఉన్న సభ్యులందరూ కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం సమావేశాలకు వచ్చిన వాళ్ళే. రామలేఖన్న గారు 7 years కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా సమావేశం వచ్చిన అంతనే మేము మొట్టమొదటిగా ఆ రోజు జార్ఖండ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నారో ఇక్కడ తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని మొట్టమొదటిగా గొంతెత్తడం జరిగింది. ఈరోజు ఉద్యమకాలను ఐక్యం చేయడం కోసం